హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తున్నారు కదా, మర్చిపోకుండా చేయండి, సరేనా? ఈరోజు మా డ్రైవర్ అనలేక మాకు వచ్చిన పాటలు ఏంటో చూపిస్తాను. మేము క్లీన్ చేయాలి, చూడండి గార్డెన్ మొత్తం. ఇదేంటంటే మాకు ఇసుక తుఫాన్ అంటారు కదా, అవి ఎక్కువ వస్తున్నాయి ఈ 2 days నుంచి. అందుకని అన్నయ్య వెళ్ళిపోయిన దగ్గర నుంచి మాకు క్లీనింగ్. కానీ యుద్ధానికి స్టార్ట్. ఇగో ఇటు వచ్చిన తర్వాత ఏం పనులు చేస్తున్నాము ఏం అర్థం కావట్లేదు అసలు. మరి దారుణంగా ఇది ఇచ్చే బదులు ఇండియాలో ఇచ్చినట్టు చీపురు ఇస్తే ఎంచక చీపురుతో కడిగచ్చు కదా, ఈజీ. మన వర్క్ చీపురుతో కడగడం చాలా ఈజీ. దీంతో అసలు అవ్వట్లేదు అబ్బా, ఇంత పొడుగుంటే. అదే చీపురు ఇచ్చి కడగమంటే 10 నిమిషాల్లో దడదడ నా కొట్టేస్తాం పని అంతా. కానీ చీపులు కాదు ఇక్కడ, ఈ స్టిక్కులు ఇస్తున్నారు, ఏమో మాకన్నా పొడుగుగా ఉన్నాయి. నాతో పాటు వర్క్ చేసినవాడి స్వాతి, నువ్వు క్లీన్ చేయి, నేను వస్తాను, మన ఇద్దరం కలిపి చేద్దామని చెప్పి మొత్తం అయిపోయింది. టేబుల్స్ తుడుద్దామని మళ్ళీ క్లాత్ ఇచ్చుకొని వచ్చా, అది మాత్రం రాలేదు. ఆ గుర్రం మొహంది పరిగెడుతూనే ఉంటుంది కానీ ఏం పని చేస్తుందో తెలియదు రా స్వామి, చిరాకు వస్తుంది. ఏమైనా అందామంటే నేను వచ్చి 1 month అయింది, అది వచ్చి 7 నెలలు అయింది. కానీ కొంచెం సీనియారిటీ కదా, తొక్కలో సీనియారిటీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా ఉండదు ఇందులో సీనియారిటీ. ఇందులో ఈ కోవిడ్లో వర్క్ చేసే వాళ్ళ ఇంట్లో పనులు ఎంతెంత సీనియారిటీలు ఉంటాయో. ఏదో 2 కొమ్ములు ఉన్నట్టు యాడ్ చేస్తే ఒక్కొక్కది. దీని అమ్మ ఎంత కోపం వస్తుందంటే వంగడబెట్టి గుద్దురే అనిపిస్తుంది. కానీ ఏం చేయలేం కదా. ఇక్కడైనా చేస్తే గెట్ అవుట్ మై హౌస్ అంటారు. తర్వాత ఎలాంటి కొంపులో పడతానో. ఇంతకన్నా ప్రశాంతంగా ఇది పర్లేదు, కొంచెం ప్రశాంతత ఉంది. ఇంకో ఇంట్లో భయంకరంగా ఉందంటే నిలబడలేను బాబోయ్. అందుకు కొంచెం ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటున్నాను. కానీ కోవిడ్ వచ్చామంటే ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి, కంట్రోల్ అవ్వాలి.